నమస్కారం. 6th క్లాస్ సమయస్ఫూర్తి 4వ లెసన్ గద్య భాగం సమయస్ఫూర్తి అండి. దీన్ని మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఇది ప్రక్రియ, కథా ప్రక్రియ. ఇతివృత్తం సమయస్ఫూర్తి. రచయిత కందుకూరి వీరేశలింగం అండి. ఉద్దేశం: ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు, పంచతంత్ర కథలు. మొదట సంస్కృత భాషలో విష్ణుశర్మ అనే పండితుడు ఈ కథలను రచించాడు. పరవస్త చిన్నయచూరి తెలుగులోకి పంచతంత్రాన్ని నీతి చంద్రిక పేరుతో అనువదించాడు. ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుత కథలివి. ఈ కథలను పరిచయం చేసి వాటిలో విలువలను విద్యార్థులలో పెంపొందించడం ఈ పాఠం ఉద్దేశం అండి. ఈ పంచతంత్ర కథలను సంస్కృతంలో రాసింది విష్ణుశర్మ అండి. పంచతంత్ర సంస్కృతంలో రాసినది విష్ణుశర్మ. అమరశక్తి సుదర్శనరాజు. అమరశక్తి అంటే సుదర్శనరాజు దగ్గరగా ఉండేవారు. రాజకుమారులు నీతి లేని వారు. అందుకు విష్ణుశర్మకు అప్పచెప్పి ఆ రాజు నీతి బాహ్యాలైన రాజకుమారులను నీతివంతులుగా తయారు చేయమని కోరుతాడు. అందుకు ఆయన రాసిన పంచతంత్ర కథలు. పంచతంత్రం, దీనిలో తంత్రం అంటే వ్యూహం. ఇందులో 5 రకాల వ్యూహాలు పాటించారండి. ఆ 5 రకాల వ్యూహాలు భాగాలుగా చెప్తాం. మిత్రలాభం, పాత్రలు: లఘుపతనం, కాకి, హిరణ్యకం, ఎలుక ఉన్నాయి. మందరకం, తాబేలు, చిత్రాంగడు, జింక. మందరకం అంటే తాబేలండి. చిత్రాంగడు అంటే జింక అండి. హిరణ్యకం అంటే ఎలుక. లఘుపతనకం అంటే కాకి. మిత్రభేదం: కాకోలూకీయం, లబ్ధ ప్రకాశం, అపరిచిత కారకం. ఇప్పుడు మిత్రలాభం గురించి చెప్పుకుందాం. లఘుపతనకం కాకి. లఘుపతనకం అంటే కాకండి, వాగగలిగేది అని అర్థం. హిరణ్యకం అంటే ఎలుక, ధనాదులను దోచేది. మందరకం అంటే తాబేలండి. మందరకం అంటే పర్వతం అంటే అర్థం. మందరకం అంటే అర్థం పర్వతం. మందరకం అంటే తాబేలు. చిత్రాంగడు అంటే జింక, విచిత్ర మనస్తత్వం కలది. చూడాకర్ణ, వీణాకర్ణ అనే సన్యాసులు ఉండేవాళ్ళండి. చూడాకర్ణ, వీణాకర్ణతో ఎలుక నా భోజనం తింటుంది అంటే వీణాకర్ణ దీనికి బలమైన కారణం తెలుసుకో అంటే దాని బొరియలో వెళ్ళి ధనాదులు, బంగారాలను చూడాకర్ణుడు తీసేస్తాడు. దీని బలం ఇదా అని ధనమే అన్నిటికీ మూలం. ఆ ధనమే పోతే బలం కోల్పోతామని ధనం స్వీకరిస్తాడు. చూడాకర్ణుడు. ఎవరు స్వీకరిస్తాడు ధనం? చూడాకర్ణుడు. సంసార వృక్షానికి 2 ఫలములు. ఒకటి కావ్యామృత రసబానం ఒకటి, సజ్జన సాంగత్యం ఒకటి. హిరణ్యకం అంటాడు. ఇది ఏమంటాడు? హిరణ్యకం సంసార వృక్షానికి 2 ఫలములు. ఒకటి కావ్యామృత రసబానం ఒకటి, సజ్జన సాంగత్యం ఒకటి. హిరణ్యకం. మందరకుడు హిరణ్యకునితో అర్థములు అంటే సంపద. అర్థములు నిత్యము కావు, యవ్వనములు జరీవేగ తుల్యంబు. జీవనంబు ఉద్బుద్ధ ప్రాయము. హితోబోధ చేశాడనమాట. ఎవరికి? మందరకుడు హిరణ్యకుడు. అంటే తాంబేలు ఎలుకకు ధనం పోయిందని బాధలో ఉంటే మందరకుడు హిరణ్యకునితో అర్థములు నిత్యములు కావు, యవ్వనము జరీవేగ తుల్యంబు, జీవనంబు ఉద్భుత ప్రాయంబు హితబోధ చేశాడు. హిరణ్యకుని లఘుపతనమును దగ్గర తీసుకుపోయింది. ఎక్కడికి? హిరణ్యకుని లఘుపతనం దగ్గరకు ఎవరు తీసుకుపోయాడు? మందరకం తీసుకుపోయింది. హిరణ్యకుడు లఘుపతనంకు మందరకం చెట్టు క్రింద ఉండే చిత్రాంగదుడు. హిరణ్యకుడు, లఘుపతనకం, మందరకుడు చెట్టు కింద ఉన్నారు. అప్పుడు చిత్రాంగదుడు పరిగెత్తుకుంటూ వస్తుంది. అది చూసి ఇవి పారిపోతాయి. చిత్రాంగదుడు భయం లేదు, బయటకు రండి అంటే వచ్చి నీవు ఎవరవు? అలా పరిగెత్తుకుంటూ వచ్చావు, ఏమైంది అంటూ అప్పుడు చిత్రాంగదుడు చెబుతాడు. తాబేలు చెబుతాడు. ఎందుకంటే వేటగాడు వెంటాడుతుంటే పరిగెత్తుకుంటా వచ్చానని చిత్రాంగదుడు చెప్తాడు. తాబేలు చిక్కుకుపడడం,
ఒక పన్నాగం పడి తాబేలు కోసం వీరు తాబేలు కాపాడతారు. అంతకుముందు చిత్రాంగదుడు వలలో పడితే హిరణ్యకుడు వల నుండి విడిపిస్తాడు. హిరణ్యకుడు చిత్రాంగదుణ్ణి తీసుకువెళ్ళవలసిన పని లేదా అని అడుగుతాడు. అంటే హిరణ్యకుడు చిత్రాంగదుణ్ణి చూసుకోవాల్సిన పని లేదా అని అడుగుతాడు. అంతలోనే మందరకుడు వస్తే హిరణ్యకుడు మందరకుని ఏమి అంతా మునిగిపోతుందని వస్తున్నావు అంటే అంతలోనే వేటగాడు మందరకుని బంధిస్తాడు. ఇక్కడ తాబేలు చిక్కుల్లో పడితే ఆ చిక్కుల నుంచి విడిపించడానికి వీళ్ళు ఒక పన్నాగం పన్ని తాబేలును కాపాడతారు. అంతకుముందు అంటే ఈ తాబేలు చిక్కులో పడకముందు చిత్రాంగదుడు వలలో పడినప్పుడు హిరణ్యకుడు కాపాడతాడు. హిరణ్యకుడు విడిపిస్తాడు. అప్పుడు హిరణ్యకుడు ఏమంటాడు, చూసుకోవాల్సిన పని లేదా అని అడుగుతాడు. అంతలోనే మందరకుడు వస్తూ ఉంటాడు. మందరకుని ఏమి అంత మునిగిపోతుందని వస్తున్నావు హిరణ్యకుడు అడుగుతాడు. అంటే అప్పుడు అంతలోనే వేటగాడు వచ్చి మందరకుని బంధిస్తాడు. ఎందుకంటే మందరకుడు తాబేలు నిదానంగా వస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే దీంతో కూడా కొన్ని ఎగ్జామ్స్లో వస్తాయండి. ఎట్లా వస్తాయంటే లఘుపతనకం అంటే ఏంది, హిరణ్యకం అంటే ఏంది, దాని అర్థమైంది, హిరణ్యకుడు ఎవరు అని అడుగుతారండి. చూడాకర్ణుడు వీణాకర్ణునికి ఏం చెప్పినాడు, వీణాకర్ణుడు చూడాకర్ణునికి ఏం సలహా ఇచ్చినాడు, సంసార విషవృక్షానికి 2 ఫలములు, ఒకటి కావ్యామృత రసబాణం, ఒకటి సజ్జన సాంగత్యం ఒకటి అని ఎవరన్నారు. మందరకుడు హిరణ్యకుడితో ఏమన్నాడు, అర్థములు నిత్యములు కావు, యవనము జరీవేగతుల్యంబు, జీవన ఉద్భుత ప్రాయంబు అని హితబోధ చేసింది ఎవరు హిరణ్యకునికి అడుగుతారండి. ఇట్లా ఎందుకు వస్తుందని కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేసిన. మిత్రభేదం. మిత్రభేదంలో ఏముంటాయి పాత్రలు? ఎద్దునేమంటారు? సంజీవకం. సింహం పింగళం అంటారు. నక్కలు కరకట దమనములు అంటారు. కరకటక దమనం అంటే విషయం, దమనం అంటే విషయం, కరకట అంటే పెద్ద అరుపు అని. ఈ 4th క్లాస్లో అత్యాస పాఠం, ఇంటినారి కోరిక, రొమ్మును తగిలి నక్క మరణించడం, ఇది 4th క్లాస్ లెసన్లో ఉన్నాయండి. నెక్స్ట్ కాకోలుకియం. కాకోలుకియం అంటే కాకులు గుడ్లగూబులు ఉంటాయండి. లుబ్ధ ప్రకాశం, సంపదలు కోల్పోవడం. కోతి ముసలి ఉంటాయండి. అపరిచిత కారకం, చెడు చేయ కోరడం అంటే మానవ పాత్రలు అంటే పాము, ముంగిస, ఇవి అపరిచిత కారకంలో ఈ పాత్రలు ఉంటాయండి. ఎవరు? విష్ణు శర్మ రచించిన వాటిలో మిత్రలాభం, మిత్రభేదం, కాకోలిక్యం, లుబ్ధ ప్రకాశం అపరిచిత కారకంలో. క్రీస్తుశకం 12వ శతాబ్దంలో పంచతంత్ర కథల ఆధారంగా నారాయణ పండితుడు అని ఆయన హితోపదేశం రాశాడు. ఇందులో భాగాలు ఇది నారాయణ పండితుడు రాసిన హితోపదేశంలో భాగాలు: సృహుల్లాభం, సృహుభేదం, సంధి, విగ్రహం. ఈ విగ్రహంలో కాకోలుకియం, లుబ్ధ ప్రకాశం 2 కలిసి విగ్రహంలో ఉంటాయండి. హితోపదేశంలో ఉన్నది, పంచతంత్రంలో లేనిది ఏదంటే సంధి. అంటే హితోపదేశంలో ఉన్నది పంచతంత్రంలో లేనిది ఏదంటే సంధి అండి. పంచతంత్రంలో ఉన్నది హితోపదేశంలో లేనిది ఏదంటే అపరిచిత కారకం అండి. చిన్నయ్య సూరి నీతి చంద్రిక అంటే నీతుల వెన్నెల అని అర్థం. చిన్నయ్య సూరి నీతి చంద్రిక దీని ఆధారంగా పంచతంత్ర ఆధారంగా రాసినాడండి. దీనికే నీతుల వెన్నెల అని అర్థం. నారాయణ పండితుడు రాసిన హితోపదేశంలోని సుహుల్లాభం, సుహృద్భేదం ఆధారంగా రాశారు చిన్నయ్య సూరి. కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఏం రాశారంటే విగ్రహం, సంధి రాశారండి. నారాయణ పండితుడు రాసిన హితోపదేశంలోని సంధి, విగ్రహంను తెలుగులోకి రాసింది ఎవరంటే కందుకూరి రాశారండి. విగ్రహంలోని భాగమే సమయస్ఫూర్తి. ఇందులో ఎవరెవరు ఉంటారంటే ఎలుక అంటే పలితుడని, రోమశుడు అంటే పిల్లి అని, గుడ్లగూబ అంటే చంద్రకుడు. ఇందులో సమయస్ఫూర్తిలో భాగాలు ఇప్పుడు మనం చెప్పుకోయే లెసన్ అండి. ఇప్పుడు నీతి చంద్రిక సూరి గురించి చెప్తున్నాను. చిన్నయ్య సూరండి నీతి చంద్రిక పద్యాంధ్ర వ్యాకరణం రాశాడు. నీతి చంద్రిక రాశాడు, పద్యాంధ్ర వ్యాకరణము, సూత్రాంధ్ర వ్యాకరణం రాశాడు, అక్షరగుచ్చము, విభక్తి బోధిని, నీతి కథా దీపిక రాశాడండి, శబ్ద లక్షణ సంగ్రహము, ఆంధ్ర కాదంబరి రాసి ఆంధ్రపాణిని అని పిలుస్తారండి. ఆంధ్ర కాదంబరి రాయడం వల్ల ఆంధ్రపాణిని అని పిలుస్తారండి. బాల వ్యాకరణమును లక్షణ గ్రంథమని, నీతి చంద్రికను లక్ష గ్రంథమని పిలుస్తారు. ఈయన చిన్నయ్య సూరి స్థాపించిన పత్రిక సుజన రంజని అండి. కందుకూరికి ఉండే బిరుదులు గద్దె తిక్కన, రావు బహదూర్ అండి. మిగతాది రేపు చెప్పుకుందామండి ఒక భాగము. ఇప్పుడు ఒక భాగం చెప్పాను.
నెక్స్ట్ కథ అనేది సమయస్ఫూర్తి కథ రేపు చెప్పుకుందామండి.